హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ టెక్ T20. ఈరోజు మనం డైలీ యూజ్ చేసే తెలుగు వర్డ్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో తెలుసుకుందాం. అలాగే ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. మీ తండ్రి ఏం చేస్తారు? మీ తండ్రి ఏం చేస్తారు? వాట్ డస్ యువర్ ఫాదర్ డూ? వాట్ డస్ యువర్ ఫాదర్ డూ? తండ్రి మీన్స్ ఫాదర్. మీ తండ్రి ఏం చేస్తారు అనడానికి వాట్ డస్ యువర్ ఫాదర్ డూ. నెక్స్ట్ వన్ ఈజ్ రోహన్, మీరు ఎప్పుడు వివాహం చేసుకున్నారు? మీరు ఎప్పుడు వివాహం చేసుకున్నారు? వెన్ డిడ్ యూ గెట్ మ్యారీడ్ రోహన్? వెన్ డిడ్ యూ గెట్ మ్యారీడ్? రోహన్ అనే పర్సన్కి ఎవరైనా ఈ విధంగా అడుగుతున్నప్పుడు, పెళ్లి గురించి అడుగుతున్నప్పుడు మీరు ఈ విధంగా అడగాలి. వెన్ డిడ్ యూ గెట్ మ్యారీడ్? వెన్ డిడ్ యూ గెట్ మ్యారీడ్? మీరు ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు? నెక్స్ట్ వన్ ఈజ్ మిగిలిన వారు ఎక్కడ ఉన్నారు? మిగిలిన వారు ఎక్కడ ఉన్నారు? వేర్ ఆర్ ద రెస్ట్ ఆఫ్ దమ్? వేర్ ఆర్ ద రెస్ట్ ఆఫ్ దమ్? మీతో వచ్చిన వాళ్ళు ఎవరైనా మిస్ అయి ఉంటే అప్పుడు ఈ విధంగా అడుగుతూ ఉంటారు. మిగిలిన వారు ఎక్కడ ఉన్నారు? వేర్ ఆర్ ద రెస్ట్ ఆఫ్ దెమ్? వేర్ ఆర్ ద రెస్ట్ ఆఫ్ దెమ్? నెక్స్ట్ వన్ ఈజ్ ఎక్కడికి వెళ్తున్నారు? ఏం జరిగింది? ఇలా అడిగేటప్పుడు ఎవరైనా తొందరగా వెళ్తున్నప్పుడు ఈ విధంగా అడుగుతూ ఉంటారు. వేర్ ఆర్ యూ గోయింగ్? వేర్ ఆర్ యూ గోయింగ్ అంటే ఎక్కడికి వెళ్తున్నారు? వాట్ హ్యాపెన్? ఏం జరిగింది? వాట్ హ్యాపెన్? ఏం జరిగింది? ఎవరైనా అర్రీగా వెళ్తూ ఉంటారు కదా, అటువంటిప్పుడు ఈ విధంగా అడుగుతూ ఉంటాం. వేర్ ఆర్ యూ గోయింగ్? వేర్ ఆర్ యూ గోయింగ్? వాట్ హ్యాపెన్? వాట్ హ్యాపెన్? నేను ఎక్కడ చూసినా అది మీరే. నేను ఎక్కడ చూసినా అది మీరే. వేర్ ఎవర్ ఐ సీ ఇట్ ఈజ్ యూ. వేర్ ఎవర్ ఐ సీ ఇట్ ఈజ్ యూ. నేను ఎక్కడ చూసినా అది మీరే. మీరు ఎవరి కోసం పనిచేస్తారు? మీరు ఎవరి కోసం పనిచేస్తారు? హూ డూ యూ వర్క్ ఫర్? హూ డూ యూ వర్క్ ఫర్? మీరు ఎవరి కోసం పనిచేస్తారు? హూ డూ యూ వర్క్ ఫర్? నెక్స్ట్ వన్ ఈజ్ ఎవరు బ్యాటింగ్కి మొదట దిగుతున్నారు? ఎవరు బ్యాటింగ్కి మొదట దిగుతున్నారు అని అడగడానికి హూ ఈజ్ బ్యాటింగ్ ఫస్ట్? హూ ఈజ్ బ్యాటింగ్ ఫస్ట్? ఎవరు మొదటిగా బ్యాటింగ్కి దిగుతున్నారు అని అడగడానికి హూ ఈజ్ బ్యాటింగ్ ఫస్ట్? హూ ఈజ్ బ్యాటింగ్ ఫస్ట్? అతన్ని ఆపడానికి ఎవరు ప్రయత్నించినా చంపేస్తారు. అతన్ని ఆపడానికి ఎవరు ప్రయత్నించినా చంపేస్తారు. హూ ఎవర్ ట్రై టు స్టాప్ హెర్ వాజ్ కిల్డ్. హూ ఎవర్ ట్రై టు స్టాప్ హెర్ వాజ్ కిల్డ్. అతన్ని ఆపడానికి ఎవరు ప్రయత్నించినా చంపేస్తారు. హూ ఎవర్ ట్రై టు స్టాప్ హెర్ వాజ్ కిల్డ్. ఉద్యోగులకు సకాలంలో వేతనాలు ఎందుకు ఇవ్వడం లేదు? ఉద్యోగులకు సకాలంలో వేతనాలు ఎందుకు ఇవ్వడం లేదు? వై ఆర్ ఎంప్లాయీస్ నాట్ పెయిడ్ ఆన్ టైమ్? వై ఆర్ ఎంప్లాయీస్ నాట్ పెయిడ్ ఆన్ టైమ్? ఉద్యోగులకు సకాలంలో వేతనాలు ఎందుకు ఇవ్వడం లేదు అని చెప్పడానికి వై ఆర్ యూ ఎంప్లాయీస్ నాట్ పెయిడ్ ఆన్ టైమ్? నేను ఎందుకు ఇలా చేశాను? నేను ఎందుకు ఇలా చేశాను? వై డిడ్ ఐ డూ దిస్? వై డిడ్ ఐ డూ దిస్? నేను ఎందుకు ఇలా చేశాను? వై డిడ్ ఐ డూ దిస్? వై డిడ్ ఐ డూ దిస్? మీరు ధూమపానం చేయడం నిషేధించబడింది. మీరు ధూమపానం చేయడం నిషేధించబడింది. యు ఆర్ ఫర్బిడెన్ స్మోకింగ్. యు ఆర్ ఫర్బిడింగ్ స్మోకింగ్. మీరు ధూమపానం చేయడం నిషేధించబడింది అని చెప్పడానికి యు ఆర్ ఫర్బిడింగ్ స్మోకింగ్. యు ఆర్ ఫర్బిడింగ్ స్మోకింగ్. మీరు ఎప్పుడైనా నాకు కాల్ చేయవచ్చు. మీరు ఎప్పుడైనా నాకు కాల్ చేయవచ్చు. యూ కెన్ కాల్ మీ ఎనీ టైమ్. యూ కెన్ కాల్ మీ ఎనీ టైమ్. మీరు ఎప్పుడైనా నాకు కాల్ చేయవచ్చు అని చెప్పడానికి యూ కెన్ కాల్ మీ ఎనీ టైమ్. యూ కెన్ కాల్ మీ ఎనీ టైమ్. మీరు నన్ను ఎప్పటికీ వదిలించుకోలేరు. మీరు నన్ను ఎప్పటికీ వదిలించుకోలేరు. యూ కెన్ నెవర్ గెట్ రైడ్ ఆఫ్ మీ.
యూ క్యాన్ నెవర్ గెట్ రైడ్ ఆఫ్ మీ. మీరు నన్ను ఎప్పటికీ వదిలించుకోలేరు. యూ కెన్ నెవర్ గెట్ రైడ్ ఆఫ్ మీ. యూ కెన్ నెవర్ గెట్ రైడ్ ఆఫ్ మీ. నెక్స్ట్ వన్ ఈజ్ మీకు నచ్చిన చోట కూర్చోవచ్చు. మీకు నచ్చిన చోట కూర్చోవచ్చు. యూ కెన్ సిట్ వేర్ ఎవర్ యూ వాంట్. యూ కెన్ సిట్ వేర్ ఎవర్ యూ వాంట్. మీకు నచ్చిన చోట మీరు కూర్చోవచ్చు అని చెప్పడానికి యూ కెన్ సిట్ వేర్ ఎవర్ యూ వాంట్. వేర్ ఎవర్ ఎక్కడైనా. వేర్ ఎవర్ అంటే ఏంటి? ఎక్కడైనా. సిట్ అంటే కూర్చోవడం. మీకు ఇల్లు ఉండవచ్చు. మీకు ఇల్లు ఉండవచ్చు. యూ మే హ్యావ్ ఏ హౌస్. యూ మే హ్యావ్ ఏ హౌస్. ఉండవచ్చు లేకపోవచ్చు అని చెప్పడానికి మే అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తాం. యూ మే హ్యావ్ ఏ హౌస్. యూ మే హ్యావ్ ఏ హౌస్. మీకు ఇల్లు ఉండవచ్చు. దానికి మీరు క్షమాపణ చెప్పవలసిన అవసరం లేదు. దానికి మీకు క్షమాపణ చెప్పవలసిన అవసరం లేదు. యూ డోంట్ నీడ్ టు అపాలజీ ఫర్ దాట్. యూ డోంట్ నీడ్ టు అపాలజీ ఫర్ దాట్. అపాలజీ మీన్స్ క్షమాపణ. అపాలజీ అంటే ఏంటి? క్షమాపణ. దానికి మీరు క్షమాపణ చెప్పవలసిన అవసరం లేదు. యూ డోంట్ నీడ్ టు అపాలజీ ఫర్ దాట్. యూ డోంట్ నీడ్ టు అపాలజీ ఫర్ దాట్. నేను మీతో ఏమి చేయగలనో మీకు తెలియదు. నేను మీతో ఏమి చేయగలనో మీకు తెలియదు. యూ హ్యావ్ నో ఐడియా వాట్ ఐ క్యాన్ డూ టు యూ. యూ హ్యావ్ నో ఐడియా వాట్ ఐ క్యాన్ డూ టు యూ. నేను మీతో ఏం చేయగలనో మీకు తెలియదు. యూ హ్యావ్ నో ఐడియా వాట్ కెన్ ఐ డూ టు యూ. మీరు నిజాయితీగా జీవిస్తారు. మీరు నిజాయితీగా జీవిస్తారు. యూ లివ్ విత్ ఆనెస్టీ. యూ లివ్ విత్ ఆనెస్టీ. లివ్ అంటే జీవించడం. ఆనెస్టీ మీన్స్ నిజాయితీ. యూ లివ్ విత్ ఆనెస్టీ. మీరు నిజాయితీగా జీవిస్తారు. యూ లివ్ విత్ ఆనెస్టీ. మీరు నాకు చాలా అర్థం కావట్లేదు. మీరు నాకు చాలా అర్థం కావట్లేదు. యూ డోంట్ మీన్ మచ్ టు మీ. యూ డోంట్ మీన్ మచ్ టు మీ. మీరు నాకు చాలా అర్థం కావట్లేదు అని చెప్పడానికి యూ డోంట్ మీన్ మచ్ టు మీ. నా కోసం మీ వద్ద ఏమీ లేదు. నా కోసం మీ వద్ద ఏమీ లేదు. యూ హ్యావ్ నథింగ్ ఫర్ మీ. యూ హ్యావ్ నథింగ్ ఫర్ మీ. నా కోసం మీ వద్ద ఏమీ లేదు. యూ హ్యావ్ నథింగ్ ఫర్ మీ. యూ హ్యావ్ నథింగ్ ఫర్ మీ. నా కోసం మీ వద్ద ఏమీ లేదు. నెక్స్ట్ వన్ ఈజ్ మీరు నన్ను ఎప్పటికీ దిగ్భ్రాంతికి గురి చేయరు. మీరు నన్ను ఎప్పటికీ దిగ్భ్రాంతికి గురి చేయరు. యూ నెవర్ సీజ్ టు అమైజ్ మీ. యూ నెవర్ సీజ్ టు అమైజ్ మీ. మీరు నన్ను ఎప్పటికీ దిగ్భ్రాంతికి గురి చేయరు. యూ నెవర్ సీజ్ టు అమైజ్ మీ. యూ నెవర్ సీజ్ టు అమైజ్ మీ. దాని గురించి మీకు చాలా తెలుసు. దాని గురించి మీకు చాలా తెలుసు. యూ సీమ్స్ టు నో ఏ లాట్ అబౌట్ ఇట్. యూ సీమ్స్ టు నో ఏ లాట్ అబౌట్ ఇట్. దాని గురించి మీకు చాలా తెలుసు అని చెప్పడానికి యూ సీమ్స్ టు నో ఏ లాట్ అబౌట్ ఇట్. యూ సీమ్స్ టు నో ఏ లాట్ అబౌట్ ఇట్. నెక్స్ట్ వన్ ఈజ్ మీరు శాస్త్రీయ సంగీతాన్ని ఇష్టపడతారు. మీరు శాస్త్రీయ సంగీతాన్ని ఇష్టపడతారు. యూ సీమ్స్ టు లైక్ క్లాసికల్ మ్యూజిక్. యూ సీమ్స్ టు లైక్ క్లాసికల్ మ్యూజిక్. మీరు శాస్త్రీయ సంగీతాన్ని ఇష్టపడతారు. యూ సీమ్స్ టు లైక్ క్లాసికల్ మ్యూజిక్. నెక్స్ట్ వన్ ఈజ్ మీరు అతన్ని ఇష్టపడతారు. మీరు అతన్ని ఇష్టపడతారు. యూ సీమ్స్ టు లైక్ హిమ్. యూ సీమ్స్ టు లైక్ హిమ్. మీరు అతన్ని ఇష్టపడతారు. యూ సీమ్స్ టు లైక్ హిమ్. లైక్ అంటే ఇష్టపడటం. హిమ్ అంటే తెలుసు కదా, అతను అతడు అనేది. భోజనం చేసేటప్పుడు మాట్లాడకూడదు. భోజనం చేసేటప్పుడు మాట్లాడకూడదు. ఇది చాలాసార్లు మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, భోజనం చేసేటప్పుడు మాట్లాడకూడదని. యూ షుడెంట్ టాక్ వైల్ ఈటింగ్. యూ షుడెంట్ టాక్ వైల్ ఈటింగ్. భోజనం చేసేటప్పుడు మాట్లాడకూడదు. యూ షుడెంట్ టాక్ వైల్ ఈటింగ్. ఈటింగ్ అంటే తినడం. ఈటింగ్ అంటే తినడం. If you like this video, please like, comment, share and subscribe.
అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. వాటికి నేను మీకు ఆన్సర్ కంపల్సరీగా ఇస్తూ ఉంటాను. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.